హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు మునగాకు రోటి పచ్చడి చేసి చూపిస్తానండి. చాలా బాగుంది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కూడా. చూసారా ఎంత బాగుందో, చూడటానికి కూడా బాగుంది, టేస్ట్ సూపర్ అవ్వండి. దీని ప్రిపరేషన్ ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. చూసారా, ఫ్రెష్ మునగాకు తీసుకున్నాం కదా, ఇది చక్కగా మనం లీవ్స్ అన్నీ తీసేసుకుందామండి, ఒలిచిపెట్టుకుందాం. ఈజీగానే వస్తాయండి. మనం ఎప్పుడైనా నేను ఇంతకుముందు కూడా ఒక టిప్ చెప్పాను, షార్ట్ పెట్టాను. ఈ మండలతో పాటు మనం వాష్ చేసుకోవాలండి. ఆకైతే అంత డిప్ అవ్వదు కాబట్టి. చూసారు, ఇలా ఒక బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసేసుకొని గ్రీన్ చిల్లీ కొంచెం వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకుందామండి. ఇవి కూడా ఎప్పుడు కూడా మంచిగా రోస్ట్ అవ్వాలి. దాని తర్వాత కొంచెం ఒక చిటికెడు మెంతులు వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. దూరగా చక్కగా వేయించుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఫ్రై అయిపోయాయి కదండి, ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే బాండీలో చూసారు, మనం అదే బాండీ పెట్టుకున్నాం కదండి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మునగాకు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్రై అయితే బాగుంటుందండి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నది కదా, దాన్ని వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకుందాం. దీనివల్ల మీకు ఏమైనా స్కిన్ అలర్జీస్ ఉన్నా కూడా, లేకపోతే స్కిన్ బ్రైట్నెస్కి కానీ, డైజెషన్కి కానీ, నీ పెయిన్స్కి కానీ చాలా బాగా పనిచేస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. వీక్లీ ట్వైస్ తీసుకుంటే మంచి హెల్త్ అండి. చక్కగా దానిలో అది వేగిన తర్వాత, ఆకు వేగిన తర్వాత ఇట్లా మనం టమాటోస్ వేసుకోవాలి. నేను ఒక 3 బిగ్ సైజ్ టమాటోస్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ కాంబినేషనే బాగుంటుందండి, కొంచెం గ్రేవీగా వస్తుంది. చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఈ టమాటోస్ మగ్గే వరకు వెయిట్ చేద్దాం, ఒక 1 మినిట్ మూత పెట్టుకొని. చూసారా, ఇప్పుడు మన టమాటోస్ కొంచెం మగ్గిపోయాయి కదండి, కొంచెం మగ్గే వరకు వెయిట్ చేద్దాం. చూసారా, టమాటోస్ కూడా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసి కొంచెం చిటికెడు పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. యాంటీబయాటిక్లా కూడా పనిచేస్తుంది. మనకి ప్రతి కర్రీలో వాడుకోవాలండి. జీరా పౌడరు, మెంతి పౌడరు, పసుపు అనేది. ఇలా మూత పెట్టేసేసుకుని ఒక 1 మినిట్ వదిలేద్దాం. చూసారా, ఇప్పుడు మన టమాటోస్ మునగాకు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇది కొంచెం చల్లారే వరకు వెయిట్ చేసి, ఇప్పుడు మనము చల్లారింది కదండి, ఇప్పుడు ఇలా రోటిని నీట్గా క్లీన్ చేసేసుకొని రోట్లో వేసి రుబ్బుకుందాం. ఏ పచ్చడైనా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. రోటి పచ్చడికి నార్మల్గా మనం గ్రైండ్ చేసిన పచ్చడికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మీరు ఈ టేస్ట్ అలవాటు పడితే మిక్సీలో అనేది అస్సలు వేయరు. ఫస్ట్ మనము ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదండి, గ్రీన్ చిల్లీ, జీరా, ధనియాలు, కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా రుబ్బేసుకుందాం. కొంచెం టైం పడుతుంది, హార్డ్గా అనిపించవచ్చు, దాని టేస్ట్ మాత్రం బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక 3-4 డేస్ మనం బయట పెట్టుకున్నా బాగుంటుందండి. ఈ మునగాకు పచ్చళ్ళు ఎప్పుడైనా అట్లా కొంచెం ఇంచు బెల్లం వేసుకోవాలండి. చిన్న బెల్లం ముక్క వేసుకుంటే దానిలో కొంచెం వగరు అనేది ఉంటుంది, అది పోయి మంచి టేస్ట్ వస్తుందండి. ఖచ్చితంగా వేసుకోవాలి చిన్న బెల్లం ముక్క. ఇప్పుడు టమాటోస్ కూడా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకునేవి ఉన్నాయి కదండి, మునగాకు టమాటో, అది కూడా వేసుకొని మెత్తగా నూరేసుకుందాం. ఇప్పుడు మెదిగిపోయింది కదండి, కొంచెం పక్కకు పెట్టుకొని అదే రోట్ పైన గార్లిక్ కొంచెం ఎక్కువ వేసుకోండి. వెల్లుల్లి టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. చూసారు, అవి కూడా వేసుకొని మొత్తం కలిపేసి మెత్తగా మళ్ళీ ఒకసారి రుబ్బేసుకొని ఒకసారి సాల్ట్ టేస్ట్ చేసేసుకుంటే సరిపోతుందండి. మన రోటి పచ్చడి, మునగాకు రోటి పచ్చడి రెడీ అవుతుందండి. స్మెల్ అద్దరిపోతుంది. చూసారా, అయిపోయింది కదా. ఇప్పుడు మనం చక్కగా బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని కొంచెం పైన తాలింపు వేద్దాం. లేదు అన్న కూడా సూపర్ అప్ ఉంటుందండి. కొంచెం వేద్దాం గార్నిషింగ్కి. కొంచెం చిన్న బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. దీనిలో ఇప్పుడు పోపు గింజలు, ఒక ఎండుమిరపకాయ కట్ చేసి వేసుకుందాం. మన పోపు కూడా వేగిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో 4 కర్రీ లీవ్స్ ఫ్రెష్ వేసుకున్నాం. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది కానీ ఇంగువ. ఇది పడితే కానీ అప్పుడు రుచి రాదండి. ఇంగువ వేసేసుకొని ఇప్పుడు మన చట్నీలో వేసేసుకుందాం పోపు. ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే సూపర్ ఉంటుందండి. స్మెల్ కానీ టేస్ట్ కానీ అద్దరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఇలానే ట్రై చేయండి. వీక్లీ ట్వైస్ తీసుకోండి, చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగుందో అండి. మనకి టిఫిన్స్కి కానీ రైస్కి కానీ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్